హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడేస్ అవర్ వీడియో ఈస్ ఫ్రీ ఫైర్ అన్ని కంట్రోల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రీ ఫైర్లో ఉన్న కంట్రోల్స్ ఎలా వాడాలో తెలిస్తే మన గేమ్ ప్లే అనేది నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది. ఈ వీడియోలో మనకైతే ఈ మెయిన్ కంట్రోల్స్ మాత్రమే చెప్తా. ఫస్ట్ కంట్రోల్స్ ఓపెన్ చేసుకోవాలి. కంట్రోల్స్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఎయిమ్ ప్రీసెన్స్లో డిఫాల్ట్ అయితే పెట్టుకోవాలి. మనం డిఫాల్ట్ ప్రీసెన్స్ ఆన్ స్కోప్, ఫుల్ కంట్రోల్, వీటి మూడింటి గురించి తెలుసుకోవాలంటే డిఫాల్ట్ పెట్టుకుంటే మనం ఎనిమి దగ్గర డ్యామేజ్ చేస్తే డైరెక్ట్గా ఏమైతే వెళ్ళిపోతుంది. ప్రీసేవ్స్ ఆన్ స్కోప్ పెట్టుకుంటే మనం ఎనిమిని డైరెక్ట్గా కాలిస్తే ఎనిమికి ఏం కనెక్ట్ కాదు, స్కోప్ పెట్టి కాలవాలి. అదే ఫుల్ కంట్రోల్లో పెట్టామనుకో ఎనిమిని మనం స్కోప్ పెట్టినా డైరెక్ట్గా కాల్చిన ఫుల్ కంట్రోల్ వల్ల మనకి ఎనిమి పైన డ్యామేజ్ పడదు. ఎనిమి పైన పెట్టే కొట్టాలి. లెఫ్ట్ ఫైర్ బటన్ వల్ల మనం కింద ఒక బటన్ వస్తుంది, దాంతో మనం గ్లూ వాల్స్ వేసుకోవచ్చు, ఎనిమిని కూడా షూట్ చేయొచ్చు. ఇది ఆల్వేస్లో పెట్టుకోండి. ఎయిమ్ ప్రెసెన్స్ డిఫాల్ట్లో పెట్టుకోండి. నెక్స్ట్ హోల్డ్ ఫైర్ లెఫ్ట్ ఫైర్ బటన్, ఇదన్నమాట లెఫ్ట్ ఫైర్ బటన్. నెక్స్ట్ హోల్డ్ ఫైర్ టు స్కోప్ రైఫిల్స్. ఈ రైఫిల్ది మనకు వచ్చేసి స్నైపర్స్కి మాత్రమే. ఇది మనం ఆఫ్లో పెట్టుకుంటే మనం డైరెక్ట్గా కాల్స్తే స్కోప్ ఓపెన్ కాదు. సో దీన్ని ఆన్లో పెట్టుకోండి. క్విక్ స్విచ్ బటన్, ఇది మనకి వచ్చేసి అవసరం అనమాట. క్విక్ స్విచ్ బటన్ ఇది వచ్చేసి ఆన్లో పెట్టుకోవాలి. క్విక్ స్విచ్ బటన్ లేకపోతే మనము ఎనిమిని షూట్ చేశాక మనకి గన్ స్విచ్ అనేది ఊకే వెపన్ దగ్గర క్లిక్ చేసే బదులు స్విచ్ వెపన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈజీగా మనకి వెపన్ స్విచ్ అవుతుంది. నెక్స్ట్ క్విక్ రీలోడ్ బటన్, క్విక్ రీలోడ్ బటన్ ద్వారా మనం అయితే క్విక్గా రీలోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీలోడ్ ప్రాసెస్ ఆన్ క్రాస్ ఎయిర్. ఈ రీలోడ్ ప్రాసెస్ ఆన్ క్రాస్ ఎయిర్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనం దీన్ని ఆఫ్ చేస్తే మనకి రీలోడ్ అవ్వేటప్పుడు అక్కడ స్కోప్ పైన ఏది కనపడదు రీలోడ్ అవుతున్నట్టు. సో దీన్ని ఆన్ చేసుకుంటే మనం ఎనిమిని షూట్ చేసి రీలోడ్ చేసేటప్పుడు స్కోప్ పైన రీలోడ్ ఆప్షన్ కనబడుతుంది. నెక్స్ట్ ఫేక్ కెమెరా బటన్, అది అందరికీ తెలుసు. ఆటో స్విచ్ గన్, ఇది అనేది మనం ఎనిమిని షూట్ చేశాక బుల్లెట్స్ అయిపోతే ఇది ఆటోమేటిక్గా వేరే గన్కి స్విచ్ అయిపోతుంది. ఇది చాలా ముఖ్యం. నెక్స్ట్ హెచ్ఓడి టిప్స్, ఇది న్యూ ప్లేయర్స్కి, గేమ్ ఆడొచ్చిన వాళ్ళకి కాదు. హెచ్ఓడి పైన టిప్స్ అనేది చూపిస్తుంది. దీన్ని ఆఫ్లో పెట్టుకోండి. న్యూ ప్లేయర్స్ అయితే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ స్కిల్ కూల్డౌన్. స్కిల్ కూల్డౌన్ అనేది చాలా అవసరం మనకి. ఈ స్కిల్ కూల్డౌన్ ఎలా వాడాలంటే స్కిల్ మనం వాడేటప్పుడు అది కూల్డౌన్ అయ్యేటప్పుడు ఇది ఆఫ్లో పెట్టుకుంటే దానికి ఇంకెంతసేపు ఉందో తెలియదు. ఆన్లో పెట్టుకున్నాం అనుకో ఇంకెంత టైం అయితే అది కూల్డౌన్ అవుతుందో తెలుస్తుంది. నెక్స్ట్ త్రోవబుల్ సాల్ట్, ఇది ఇంకా చాలా ముఖ్యం. సాల్ట్ కాదు, స్లాట్. ఈ త్రోవబుల్ స్లాట్ని ఎలా వాడాలంటే సింగిల్ స్లాట్ ఉన్నదనుకో మనకి గేమ్ ఆడడం కష్టం, అందుకే డబుల్ స్లాట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ గ్లూ వాల్స్ మాత్రం పర్మనెంట్ గ్లూ వాల్ బటన్, ఈ గ్లూ వాల్ స్లాట్ని ఆఫ్లో పెట్టుకోవాలి, పర్మనెంట్ గ్లూ వాల్ బటన్ ఆన్లో పెట్టుకోవాలి. రన్ మోడ్ అనేది వెహికల్స్కి సంబంధించింది. ఈ రన్ మోడ్ ఎలా వాడాలంటే ఇక్కడ 100, 200 ఉంటుంది. 200 అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ పైన క్లిక్ చేస్తే ఎలానన్నా కస్టమైజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన కస్టమైజేషన్ వచ్చేసి ఇది. ఇంతే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్